ముందుగా ఈ యొక్క సమ్మక్క అశేష భక్త జనాభాలందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు ఈ యొక్క పినపాక మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పులిశెట్టి గొట్ట మీద దేవనగరం ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకి ఇక్కడికి ఈరోజు రావడం జరిగింది. ఇక్కడ వీరితో పాటు బద్దెపోషమ్మ కూడా ఈ 2 రోజుల పాటు జాతర నిర్వహించడానికి ఇక్కడ దేవరబాల తోలం నాగయ్య గారు మరి అన్ని ఏర్పాటు కూడా చేశారు. మరి కొద్దిసేపట్లోనే ఈ పక్కన ఉన్నటువంటి గుట్టకి వెళ్ళి వనం తీసుకొని తల్లిని తీసుకొని సాయంత్రానికి గద్దెల మీద చేసడం జరుగుతుంది. ఈరోజు రాత్రికి యొక్క సమ్మక్క తల్లికి పవిత్రరాజు కళ్యాణం కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. చుట్టుపక్కల నుండి భక్తులందరూ కూడా సాయంత్రానికి పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోబోతున్నారు. అదేవిధంగా ఇట్లా చూసుకుంటూ పోతే మనకి ఒక సమ్మక్క గద్దెలు అనేటి ఈ తెలంగాణ రాష్ట్రమే కాదు, పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇవన్నీ అన్ని 5 రాష్ట్రాల పరిధిలో కూడా అనేక చోట్ల మాఘమాసం మొదల నుంచి మళ్ళీ వర్షాకాలం వచ్చేంత వరకు ఎక్కడో చోట ఈ యొక్క తల్లి జాతరలు అంగరంగ వైభవం సాగుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకించి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి తీసుకొచ్చిందంటే, మేము గతంలో కూడా 5-6 సంవత్సరాల నుంచి కూడా ఈ అనేక వేల్పుల సమ్మేళనాలు తిరుగుతూ ఈ యొక్క జాతరలు తిరుగుతూ కూడా అన్ని చోట్ల కూడా ఒకటే సమస్య. ప్రధానంగా ఈ యొక్క వచ్చే భక్తులకి మంచినీరు లేదు, అదేవిధంగా కరెంటు సౌకర్యం లేదు, రహదారి సౌకర్యం లేదు. అదేవిధంగా ఈ యొక్క జాతర నిర్వహించడానికి కావాల్సినటువంటి ఆర్థికపరమైన సహకారం కూడా ఇక్కడ లేపడం వల్ల ఈ యొక్క జాతరలు నిర్వహించడం చాలా కష్టతరంగా మారుతుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే ఈ దేశ మూలవాసులు అతి పురాతనమైన సంస్కృతి ఈ యొక్క కోయత్తూరు సంస్కృతి, దీన్ని పునరుద్ధరించడానికి, దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకురావడానికి మరి కేంద్రం రాష్ట్రం తక్షణమే నిధులు మంజూరు చేయాలి. అదేవిధంగా మౌలిక సదుపాయాలు, కరెంటు, తాగునీరు, అదేవిధంగా ఈ యొక్క ప్రాంతాలని క్షేత్రాలని అభివృద్ధి పరచడానికి కావాల్సినటువంటి రోడ్డు సౌకర్యాలు, అదేవిధంగా ధూప దీప నైవేద్యాలు, అదేవిధంగా తలపతులు, పూజారులు, వడ్డెలు, ఈ ఆడితిడ్డోలు కళాకారులు ఇప్పుడే చూసాం మనం. ఈ యొక్క హక్కు చిన్నపిల్లలు ఇప్పుడే నేర్చుకుంటారు. ఇది ఒక పెద్ద ఇంకా అనేక వాయిద్యాలు కూడా ఈ యొక్క ఆదివాసీ తెగలు ఉన్నాయి. కాబట్టి వీటన్నింటిని పునరుద్ధరించడానికి మరి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే నిధులు కేటాయించాలని, అదేవిధంగా ప్రతి వేలుపు జాతర కూడా 1 లక్ష రూపాయలు నిధిని కేటాయించని చెప్పి గౌరవ పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ధనసరి సీతక్ గారు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంతకుముందు కూడా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి ఈ యొక్క ఆదివాసీ తెగలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా ఆధ్యాత్మిక ఈ యొక్క పునరుద్ధరణ కోసం, క్షేత్రాల పునరుద్ధరణ కోసం కోయే కాకుండా గోండు, కొలాము, పడదాను, తోటి, కొండరెడ్డి, చెంచు అనేకమైన తెగలు వాటికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాల పునరుద్ధరణకి ప్రభుత్వం తక్షణమే నిధులు మంజూరని కోరుకుంటూ, మరి యొక్క జాతరకి వచ్చేటువంటి భక్త జన మహాశయులందరూ కూడా, అదేవిధంగా ఉద్యోగులకి, విద్యార్థులకి, మహిళలకి పేరు పేరున వారందరికీ కూడా సమ్మక్క తల్లి యొక్క జాతర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై ఆదివాసీ, జై కోయత్తూరు, జై భారత్.